సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. ఫన్నీ జోక్స్. గాడిద నా యజమాని రోజు చావ కొడుతున్నాడని కుక్కకు చెప్తుంది. కుక్క పారిపోవచ్చు కదా ఎటైనా అంటది. గాడిద యజమానికి అందమైన కూతురు ఉంది, అది బాగా చదవకపోతే ఏ గాడిదకైనా ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు, అందుకే ఆశతోనే భరిస్తున్నా. కబుకమని ఫోన్ మోగింది. బాబాయ్ ఎత్తాడు. మా ఆయన గాని అక్కడేమన్నా ఉన్నాడా? లేరండి కుర్రాడి సమాధానం. ఇంతకీ నేనెవరిని భార్యనో తెలుసా నీకు అంటాడు. దానితో పెద్దగా పని లేదండి, అందరూ లేరనే చెప్పమన్నారు కుర్రాడి జవాబు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ట్రాఫిక్ స్తంభవించిపోయింది. అసలేం జరిగిందో, ఎంతమంది చనిపోయారో చూద్దామని అక్కడికి విలేకరు అందరూ గుమికూడారు. స్పష్టంగా చూడాలని ఒకరు తోసుకుంటూ ఈ వార్త అందరికంటే ముందుగా ప్రసారం చేయాలని ఓ టీవీ జర్నలిస్టు ఉత్సాహపడ్డాడు. జనాన్ని తోసుకుంటూ వెళ్ళలేకపోయాడు. బాగా ఆలోచించి బ్రహ్మాండమైన ప్లాన్ వేసి తప్పుకోండి నేను చనిపోయిన వాళ్ళ అబ్బాయినంటూ దొంగ ఏడుపు నటించాడు. జనం ఆశ్చర్యంగా చూస్తూ దారిచ్చారు. తీరా చూస్తే కారు కింద ఓ గాడిద చచ్చిపడి ఉంది. ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మన ఛానల్లో సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీ భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.